మాజీ ఎమ్మెల్సీ బాల్స లక్ష్మణ గారు, వెంకటేశ్వరరావు గారు, శరత్ గారు, కార్పొరేటర్ అంజరెడ్డి గారు, అదేవిధంగా ఖమ్మం పట్టణం నుంచి వచ్చినటువంటి ముఖ్య నాయకులు, ఈ డివిజన్లో వచ్చినటువంటి ప్రతి నాయకుడు కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, ఈ డివిజను వాస్తవంగా ఖమ్మం పట్టణంలో ఉన్న కార్పొరేషన్ డివిజన్లలో బాగా వెనుకబడే డివిజను. ఈ డివిజన్లో మాస్ ఎక్కువ. ఇలాంటి డివిజన్లో యూత్ అందరినీ ఎంకరేజ్ చేసి ఈ డివిజన్లో చైతన్యం తీసుకొచ్చి అభివృద్ధి విషయంలో ఈ డివిజన్ ముందుకు తీసుకెళ్లాలని మేము పోయిన ఎలక్షన్ నుంచి కూడా అసెంబ్లీ, పార్లమెంటు, ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా ఈ ప్రాంతంలోనే నేను ఇన్ఛార్జిగా రావడం జరిగింది. అప్పటి నుంచి యూత్ అందరితోటి కూడా పరిచయాలు ఏర్పడినాయి. అదేవిధంగా వాళ్ళు క్రికెట్ టోర్నమెంట్స్ పెట్టుకుంటాం సార్ మేమంటే మీ అందరం సహకరించడం జరిగింది. ఈ టోర్నమెంట్స్ కూడా ఈ డివిజన్లో ఉన్న వాళ్ళనే మనం ఆర్థిక సాయం అడిగాం. దాంట్లో ముందుగా మాలపై వెంకటేశ్వర గారు, అదేవిధంగా కూచిపూడి శ్రీనివాసరావు గారు, మల్లంపాటి మాధవరావు గారు, అదేవిధంగా కాశీపోయిన అనంతరాములు గారు ముఖ్యులు ఈ యొక్క టోర్నమెంట్స్కి సహకరించారు. వారికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ, ఈ టోర్నమెంట్స్ని 5 రోజులు చాలా చక్కటి వాతావరణంలో అందరూ నడుపుకుంటారనేసి ఈ మేనేజ్మెంట్ కూడా ఓపికతోటి ఈ టోర్నమెంట్స్ని 5 రోజులు నడిపించి ఆఖరి రోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని కోలాహలంగా చేయాలని ఒక ఆలోచన ఉంది. ఆ రోజు వరకు నడిపించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రారంభించవలసింది యోగేంద్ర గారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి 58 డివిజన్ నాయకులకి, ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలు బాల్సాని గారు, కార్పొరేటర్లందరికీ, నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, క్రీడల పట్ల మక్కువతోటి ఈ కార్యక్రమాన్ని చేస్తున్న మీరందరూ కూడా గెలుపోటములతో నిమిత్తం లేకుండా పార్టిసిపేషన్ ఇంపార్టెంట్. మనం పార్టిసిపేషన్ చేసిన తర్వాత మన ఓడిపోయాం అనే తర్వాత అందరూ దాన్ని పాజిటివ్ స్పిరిట్లో తీసుకొని ఐకమత్యంగా ఒక టీం వర్క్ చేయగలిగితే ఏదైనా చేయగలుగుతాం అనేది క్రీడల నుంచి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఈ కార్యక్రమం దిగ్విజయం కావాలని విన్నర్స్కి ఆల్ ద బెస్ట్ చెప్తూ మరొకసారి అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. శివయ్య గారు మొత్తం శాశ్వత ఇన్ఛార్జ్ ఉన్నట్టు, ఎన్నికలు వచ్చినా లేకపోతే ఆటలు వచ్చినా ఏమొచ్చినా శివయ్య గారే కదా. శివయ్య గారికి, వాలవేన గారికి, మన శ్రీనివాస్ చౌదరికి, మాధవరావు, ఈ స్పాన్సర్ చేసినటువంటి వాళ్ళకి, ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సోదరులు యోగేందర్ గారికి, సిద్దుకూరి గారు, అంజిరెడ్డి, అశ్లీష్ గారు, సతీష్ గారు, తర్వాత మిగతా కార్పొరేటర్లు, వచ్చిన క్రీడాకారులందరికీ అభినందనలు. ప్రత్యేకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, క్రీడలు అన్ని రకాలుగా మనకు మానసికంగా ఉల్లాసానికి ఉపయోగపడతాయి, ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. దీంట్లో కుల మతం అనేటటువంటి విభేదాలు లేకుండా, ప్రాంతీయ తత్వం అనేది లేకుండా అందరూ కలిసి ఒక టీముగా పనిచేసేదే క్రీడలు. గ్రామీణ క్రీడలు అయితే ఇంకా మనకు కబడ్డీ ఇలాంటి దాంట్లో చాలా గొప్పగా దాంట్లో ఐకమత్యత ఎక్కువ ఉండేటువంటి కార్యక్రమం. దీంట్లో కూడా మీరందరూ పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళు, యోగేంద్ర గారు చెప్పినట్టు మనం గెలవటం ఆడటం అనేది సహజం. ఏ విషయంలో కానీ, మన వ్యాపారం తీసుకున్నా, రాజకీయాలు తీసుకున్నా, ఆటల్లో తీసుకున్నా, ఏది తీసుకున్నా ఓటమిలు గెలుపు అనేది సహజం. ఒకసారి ఓడిపోవచ్చు, ఒకసారి గెలవచ్చు. వ్యాపారాలు కూడా కొన్ని సక్సెస్ ఉంటాయి, ఒక్కొక్కసారి ఫెయిల్యూర్ కూడా అవ్వచ్చు. వ్యవసాయంలో కూడా అంతే. అందుకని ఏ కార్యక్రమం చేసినా పట్టుదలతో చేయటం, అంకితభావంతో చేయటం. మళ్ళీ రాబోయే రోజులలో మనం ఖచ్చితంగా ఈసారి గెలవాలి, ఈ ఓటమిని మనం ఒక బాటగా, పూల బాటగా వేసుకొని పట్టుదలతో ముందుకు పోవాలనేటువంటి కార్యక్రమం ఇది. అంతేకాని ఓటమి చెందినాం కాబట్టి కుంగిపోయి మనం పోతే మళ్ళీ మనం గెలిచేటువంటి అవకాశం ఉండదు. అందుకని ఏ రంగంలో తీసుకున్నా మన ఓటమిని గెలుపుకు దారి అనేటటువంటిది మనం తీసుకోవాల్సినటువంటి అవసరం. అందుకే ప్రతి ఒక్కరు మనం చూస్తూ ఉన్నాం అన్ని రంగాలతో పాటు ఇవాళ క్రికెట్ రంగంలో చాలా ప్రోత్సాహం ఉంది. దీనికి ప్రభుత్వాలు కూడా మంచి ప్రోత్సాహం ఉంది. అందుకని మన వాళ్ళందరూ కూడా మంచిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నిర్వాహకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కన్నా, విజయ్, సాయి,
వీళ్ళు ఈ యొక్క కార్యక్రమ నిర్వాహకులుగా వీళ్ళు ముందుండి నడిపిస్తూ ఉన్నారు. దాంతోపాటుగా రెడ్డి గారు మన ఉపేందర్ రెడ్డి గారు అదేవిధంగా మెయిన్గా బ్యాక్గ్రౌండ్ చేస్తున్నారు. ఈ కూచిపూడి సీను వాళ్ళపైన వీళ్ళు మాత్రం ఎక్కువ ఆర్థిక సహాయం చేస్తూ బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఈ యొక్క ఆట పోటీలకి మొదటి బహుమతిగా 25,000 రూపాయలు, రెండవ బహుమతిగా 15,000, కన్సలేషన్ బహుమతిగా 5,000 రూపాయలుగా ప్రకటించడం జరిగింది. కాబట్టి ఆటగాళ్ళందరూ కూడా చక్కగా ఆడి ఈ యొక్క చుట్టుపక్కల ఈ చుట్టానికి వచ్చే ప్రజలందరూ కూడా ఆహ్లాదన కలిగిస్తారని కోరుకుంటూ